Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So as usual నిన్నటి క్వశ్చన్ కనుక మనం చూస్తే ఈ క్రింది ఇచ్చినటువంటిలో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఎందులో ఉన్నాయి అన్నిట్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 2 3 4 5 డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో మనం చూస్తాము ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పేసి. రూరల్ అర్బన్ లోకల్ బాడీస్లో ఉంటుంది. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్, 7th షెడ్యూల్కి సంబంధించి లిస్ట్. సో కాబట్టి ద ఆన్సర్ ఈజ్ డి. ఇక ఈరోజు టాపిక్ మనం చూడబోయేది ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, పర్యావరణ పనితీరు సూచిక. తెలుగులో పర్యావరణ పనితీరు సూచిక. సో జనరల్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్వైర్మెంట్ ఆస్పెక్ట్ అనేటటువంటి దాంట్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఈవెన్ అది గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్కి కావచ్చు, ఆర్ ఎల్స్ గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీలో డిస్క్రిప్టివ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్స్కి కూడా కావచ్చు. అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఎలాగ అయిపోయాయి కాబట్టి. సో బేసికల్గా దీని గురించి ఏంటంటే ఇప్పుడు 2024కు సంబంధించి ఈ సూచిక తాలూకా నివేదికను రిలీజ్ చేశారు. ఇండియాకి చాలా అద్భుతమైన ర్యాంక్ వచ్చింది. మళ్ళీ కింద కమెంట్ల రూపంలో తిట్టుకోమాకండి, ఆబ్వియస్గా ర్యాంక్ ఎక్కువ వస్తే అలాగే అంటారు ఎవరైనా. సో 176 ర్యాంక్ వచ్చింది 180 దేశాలకి. అయితే దీనికి ఇండియా కొన్ని అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసింది. అంటే ఈ సూచికలో తీసుకున్నటువంటి పారామీటర్స్ కొన్ని అనుగుణంగా తీసుకోలేదు అని కూడా చెప్పారు. నేను అవి కూడా వివరిస్తాను. సో దీనికి సంబంధించి 2024 హైలైట్స్ ఏంటి, ఇండియా తాలూకా పనితీరు ఎలా ఉంది, అలాగే సౌత్ ఏషియా ఎక్కువగా ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి ఎక్కువగా గ్రీన్ హౌస్ వాయువుని రిలీజ్ చేస్తుందని నివేదిక చెప్తోంది. దీనికి భారతదేశం ఎలా రియాక్ట్ అయింది, అలాగే భారతదేశంలో ఇప్పటివరకు పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం తీసుకున్నటువంటి రకరకాల స్కీములు, ప్రోగ్రామ్స్ ఏంటి. సో ఇక్కడ భారతదేశం ర్యాంక్కి సంబంధించి మీరు చూస్తే 176వ ర్యాంక్ వచ్చింది 2024 ఇండెక్స్కి సంబంధించి. మన కింద 4 దేశాలు ఉన్నాయి. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మన కిందే పాకిస్తాన్ ఉంది. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ. సో కాబట్టి ఇందులో ఒక విషయాలను మనం చూద్దాం. ముందుగా ఈ దేశాల యొక్క ర్యాంకుల్లో చూసుకుంటే ఎస్టోనియా మంచి ర్యాంక్ సాధించింది, అతి ఎక్కువ ర్యాంకు. చిన్న దేశం కాబట్టి సాధిస్తుంది, అందులో పెద్ద విషయం ఏం లేదు. బట్ కొంచెం పెద్ద దేశమైనా అద్భుతంగా సాధించినటువంటి ర్యాంకుల్లో 3వ స్థానంలో జర్మనీ ఉంది, 5వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. సో మనం చూసుకుంటే 176వ స్థానంలో ఉన్నాము. మయన్మార్ మనకన్నా కింద ఉంది, లావోస్ మనకన్నా కింద ఉంది, ఆఖరి నుంచి 2వ స్థానంలో పాకిస్తాన్ ఉంది, ఆఖరి స్థానంలో వియత్నాం ఉంది. సో ఇది మనం చెప్పేటటువంటి అంశం. అలాగే న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఏల్ సెంటర్ ఫర్ ఎన్వైర్మెంటల్ లా అండ్ పాలసీ, అలాగే కొలంబియా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, ఈ 2 సంస్థలు కలిసే ఈ యొక్క ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇది మనకి ఎగ్జామినేషన్లో బిట్ రూపంలో క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే అసలు ఏంటి ఈ పర్యావరణ పనితీరు సూచిక అంటే ఏంటి అనేది కనుక మనం చూస్తే, ముందుగా ఈ పర్యావరణ పనితీరు సూచికను 2002వ సంవత్సరంలో తీసుకొచ్చారు. అప్పట్లో దీని పేరు ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ ఇండెక్స్, అంటే పర్యావరణ సుస్థిర సూచిక అని పిలిచేవారు. దీన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసేది. అయితే దీని తర్వాత దీన్ని ఏం చేశారంటే అప్డేట్ చేసి ఇందాక నేను చెప్పినటువంటి ఏల్ అలాగే కొలంబియా సంస్థలు దీన్ని ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్గా మార్చాయి. ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే, మనందరికీ తెలుసు పర్యావరణ మార్పు అనేటటువంటి జరుగుతుంది ఖచ్చితంగా. దానివల్లనే మనకి ఈ యొక్క వర్షాలు వచ్చేటటువంటి సమయాలు కానీ, అలాగే మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, స్థితిగతులు కానీ మారుతున్నాయి. అకాల వర్షాలు వస్తున్నాయి, అకారణంగా కరువు కాటకాలు ఎప్పుడు సంభవిస్తున్నాయో తెలియట్లేదు. ఒక్కొక్కసారి తుఫాన్లు ఎక్కువగా వస్తున్నాయి, లేదా అసలు రావట్లేదు, వరదలు వచ్చేస్తున్నాయి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా. సో ఇలాంటి సందర్భాలలో అంతర్జాతీయంగా ఈ యొక్క పర్యావరణానికి సంబంధించినటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, ఈ విధానాలు లక్ష్యాలను చేరుకుంటున్నాయా లేదా. అంటే మన వాళ్ళంటే నా ఉద్దేశంలో ప్రపంచంలో ఉన్న దేశాలు 2015 ప్యారిస్ ఒప్పందంలో వాళ్ళంతటా వాళ్ళుగా పర్యావరణాన్ని కాపాడడానికి గ్లోబల్ వార్మింగ్ 1.5 degrees to 2 degrees సెంటిగ్రేడ్ పెరగకుండా ఉండడానికి ఎవరికి వాళ్ళు వాలంటరీగా కొన్ని ప్లెడ్జెస్ తీసుకున్నారు. అందులో భారతదేశం కూడా ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేటటువంటి పేరుతో 30 నుంచి 35% 2005లో ఎంత అయితే కార్బన్ ఉద్గారాలు ఉన్నాయో వాటిలో 30 నుంచి 35% తగ్గిస్తామని చెప్పారు. దీని తర్వాత 40 నుంచి 45% కూడా పెంచారు. అంటే భారతదేశం విడుదల చేస్తున్నటువంటి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తామని చెప్పి ఇలా ప్రతి దేశం చెప్పింది. ఇలా చెప్పినటువంటి దేశాలు ఎంతవరకు ఆ పనిని చేస్తున్నాయి,
ప్రపంచంలో అందరూ కూడా ఒక గోల్ పెట్టుకున్నారు, ఏంటంటే 2050 సంవత్సరానికల్లా ఎంతైతే మనం కార్బన్ డైఆక్సైడ్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్నామో, అంటే ఈ యొక్క వాతావరణంలోకి, దాన్ని పూర్తిగా సున్నా చేయాలి. దానివల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ని రాకుండా చేయొచ్చు. సో ఇలా అనుకున్నారు. ఈ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ఏ విధంగా పర్యావరణ విధానాలు ముందుకు తీసుకెళ్తున్నాయి ప్రపంచ దేశాలు అనేది లెక్క కడుతుంది. దాంతోపాటుగా ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2015 నుంచి 2030 అవి ఎంతవరకు చేరుకుంటున్నాయి అనేది లెక్క కడుతుంది. దాంతోపాటు కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, అంటే ప్రపంచంలో ఈ యొక్క మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడడానికి సంబంధించింది, ఇది కూడా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని కాపాడము. సో దీనికి సంబంధించి కూడా ఎలా ముందుకెళ్తున్నాయి పాలసీస్ అనేటటువంటి దాన్ని ఈ యొక్క ఇండెక్స్లో చెక్ చేస్తారు. సో ఈ ఇండెక్స్లో 58 ఇండికేటర్లు ఉన్నాయి, 11 కేటగిరీలు ఉన్నాయి, 3 ఆబ్జెక్టివ్లు ఉన్నాయి. 3 ఆబ్జెక్టివ్లు 11 కేటగిరీలుగా విభజించారు. దీన్ని 58 ఇండికేటర్స్గా విభజించారు. మనిషి అన్నవాడు ఎవడు ఇన్ని గుర్తుపెట్టుకోలేడు. 11 + 58 69 అయితే పుణ్యకాలం కూడా పూర్తవుతుంది. ఒకవేళ వాడు అడిగితే ఇవే అడుగుతాడు. సో అందులో ఈ 3 విషయాలనే తీసుకుంటారు. పర్యావరణానికి సంబంధించి ఆరోగ్యం ఎలా ఉంది, వాతావరణ మార్పులు, ఎకోసిస్టమ్ వైటలిటీ, అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఎంత బాగుంది అనేటటువంటి విషయాలు. ఇందులో సబ్ కేటగిరీలు ఉంటాయి, మనం లోనికి పోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇందులో కనుక మనం చూస్తే 2024 రిపోర్ట్లో ఏం చెప్పారు, ఎస్టోనియా చాలా అద్భుతంగా తగ్గించింది. 1990లో ఎస్టోనియా ఎన్ని కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేసిందో దానికి 59% తగ్గించింది. అందులో అంటే 60% అటు ఇటుగా. 5 దేశాలు మాత్రమే చాలా అద్భుతంగా ఈ యొక్క నెట్ జీరో, అంటే 2050 సంవత్సరానికి పూర్తి స్థాయిలో కార్బన్ ఉద్గారాలను అరికట్టేటటువంటి క్రమంలో 5 దేశాలే నిలిచాయంట. అవేంటి, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, తిమోర్ లెస్తే, అలాగే యునైటెడ్ కింగ్డమ్. ఈ 5 దేశాలే ముందు వరుసలో ఉన్నాయి. సబ్ సహారన్ ఆఫ్రికా, అలాగే సౌత్ ఏషియా. సబ్ సహారన్ ఆఫ్రికా అంటే మీకు ఉన్నటువంటి సహారా డిజర్ట్ కింద ఉన్నటువంటి దేశాలు, అలాగే దక్షిణ ఆసియా. ఇందులో ఉన్నటువంటి దేశాలు చాలా ఘోరంగా ఈ యొక్క ఇండెక్స్లో ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. అలాగే యునైటెడ్ కింగ్డమ్ కాకుండా 2022 ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఎవరెవరైతే ఈ కంట్రీస్ ఐడెంటిఫై చేయబడ్డాయో వీళ్ళు నెట్ జీరో ట్రాక్లో చాలా స్లో ప్రోగ్రెస్ చూశారని చెప్తోంది. అంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు మాత్రం వాళ్ళ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి మార్గం వేసుకుంటున్నారు. అలాగే యునైటెడ్ స్టేట్స్ అసలు పట్టించుకోవట్లేదు. అంటే అమెరికా 2050 సంవత్సరానికి కార్బన్ ఉద్గారాలు తగ్గించాలనేటటువంటి విషయాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అమెరికా అసలు ప్యారిస్ ఒప్పందం నుంచే వైదొలిగింది. ఎందుకంటే వాడు మేము ఈ ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ కూర్చుంటే మా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంటున్నాడు. వాడు ఆల్రెడీ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంపాదించాడు. అదే అంటాను, బాగా ఎక్కువ డబ్బులు సంపాదించినోడే దరిద్రుడు అవుతాడంటే ఇగో ఇదే. అన్ని సందర్భాల్లోనే కాదు, అట్లీస్ట్ కొన్ని సందర్భాల్లో. వీడికి ఉన్నంత సంపద ఎవరికీ లేదు, కానీ వీడికి పర్యావరణం పట్ల ఏమాత్రమూ ఇది లేదు. 2050 కల్లా అందరూ కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని అనుకుంటే అమెరికా మాత్రం నో, కావాలంటే మీరు చచ్చిపోండి అనేటటువంటి రీతిలో ఉంది. చైనా, ఇండియా, రష్యా ఇంకా వాళ్ళ కార్బన్ ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. అంటే మనము ఈ యొక్క శిలాజ ఇంధనాల వాడకం అనేటటువంటిది ఎక్కువగా చేస్తున్నాం. సో భారతదేశం పెర్ఫార్మెన్స్ చూస్తే 180 దేశాలకి చాలా పెద్ద ర్యాంక్ వచ్చేసింది. 176, 173rd ర్యాంక్ వచ్చింది, 76th ర్యాంక్ వచ్చింది సారీ. సో మనకు వచ్చిన పాయింట్లు 27.6, ఎస్టోనియాకు వచ్చిన పాయింట్లు 75.3. ఇండియా 4 దేశాలే ఇండియా కింద ఉన్నాయి, పాకిస్తాను, వియత్నాము, లావోస్, మయన్మార్. ఇండియా ఎక్కడ దెబ్బతింది బాగా, ఎయిర్ క్వాలిటీ, అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాయువుకి సంబంధించి నాణ్యత చాలా ఘోరంగా ఉంది. అంటే మనం వదిలేటటువంటి కార్బన్ ఉద్గారాలు కానీ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, నైట్రస్ డయాక్సైడు, కార్బన్ డయాక్సైడు, సల్ఫర్ డయాక్సైడు, ఇవన్నీ చాలా ఘోరంగా మనం రిలీజ్ చేస్తున్నాము. దీనివల్ల ప్రజల తాలూకా ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది. అలాగే ఎమిషన్స్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో కూడా భారతదేశం అంత పురోగతిని చూపట్లేదని రిపోర్ట్ చెప్తుంది. అయితే ఎక్కువగా మనము బొగ్గు మీద ఆధారపడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ బొగ్గు 55% అయినప్పటికీ ఉత్పత్తికి వచ్చేటప్పటికి మన దేశంలో ఉన్నటువంటి 72% విద్యుత్ ఉత్పత్తి బొగ్గు మీద ఆధారపడి ఉంది. సో దీని కారణంగా ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే బొగ్గు మండితే ఏమవుతుంది, పొగ వస్తుంది, పొగ వస్తే ఏమవుతుంది, ఆబ్వియస్గా ఎయిర్ క్వాలిటీ దెబ్బతింటుంది. సో కోల్ మన
ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో చాలా అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. అలాగే ఎయిర్ క్వాలిటీ ఒక్క దాంట్లోనే చూసుకుంటే భారతదేశం యొక్క విడిగా ర్యాంకు 177. ఎమిషన్స్ 2025కి ఇండియా ప్రొజెక్టెడ్ ర్యాంకు 172 అవ్వచ్చంట. అంటే కాస్త మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే దీని మీద భారతదేశం చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ పొల్యూషన్ అంటే ఆ అభ్యంతరాలు చెప్పే ముందు ఒక చిన్న పాయింట్. దక్షిణ ఆసియాలో ఒక దేశంలో కాలుష్యం ఉండడం వల్ల పక్కోడు ఎందుకు పనికి రాకుండా పోతున్నటువంటి దేశాల్లో భారతదేశానికి మంచి ర్యాంక్ వచ్చింది. అంటే దాని అర్థం భారతదేశంలో వస్తున్నటువంటి కాలుష్యం వల్ల పక్కనున్న బంగ్లాదేశ్ ఎందుకు పనికి రాకుండా పోతుందంట. సో దాన్ని ట్రాన్స్బౌండరీ పొల్యూషన్ అని అంటారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ కాలుష్యం వల్ల ఆ కాలుష్యం గాల్లోంచి కొట్టుకొని వెళ్ళి బంగ్లాదేశ్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుందట. సో కాబట్టి ఈ కేటగిరీలో భారతదేశానికి చాలా ఘోరమైనటువంటి ర్యాంక్ వచ్చింది, వరల్డ్లోనే లాస్ట్. అలాగే క్లైమేట్ చేంజ్ అనేటటువంటి దాంట్లో అంటే వాతావరణ మార్పులకు సంబంధించి మనం తీసుకుంటున్న విధానాల్లో మాత్రం కాస్త మెరుగైనటువంటి ర్యాంక్ వచ్చింది 133. 133 మెరుగంటే మరి జర్మనీ 3వ ర్యాంక్ ఏమవ్వాలా? అలాగే భారతదేశానికి సంబంధించి పునరుత్పాదక శక్తి ఏదైతే ఉందో ఇవి 2070 కల్లా కాస్త పెంచాలి అని అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ఒక $160 బిలియన్ సంవత్సరానికి అడిషనల్గా ఖర్చు అవుతాయని రిపోర్ట్ చెప్తోంది. ఇది కేవలం భారతదేశానికి కాదు, మొత్తం వరల్డ్లో అన్ని దేశాలకి. అయితే దీని మీద భారతదేశం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదేంటంటే జిహెచ్జి ఎమిషన్స్ క్యాలిక్యులేషన్స్లో గత 10 సంవత్సరాల డేటానే తీసుకుంటున్నారు. మీరు ప్రొజెక్షన్స్ 2050కి వేసేటప్పుడు గత 20 నుంచి 30 ఏళ్ళ ప్రొజెక్షన్స్ తీసుకుంటే మేము 20-30 ఏళ్ళలో చాలా ఎక్కువ సాధించాము, మీరు 10 సంవత్సరాల డేటానే తీసుకుంటున్నారు. సో ఈ డేటా మీకు తప్పుగా చూపిస్తోందని భారతదేశం ఒక అభ్యంతరం వ్యక్తం చేసింది. 2, మీరు ఎంతసేపు మేము ఎంత కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నాము వాటిని అరికట్టడానికి మా విధానాలు ఏంటనే చూస్తున్నారు తప్ప మా దగ్గర మంచి మంచి అడవులు ఉన్నాయి, మా దగ్గర మంచి మంచి సముద్రాలు ఉన్నాయి, ఇవన్నీ కార్బన్ సింక్లుగా పనిచేస్తాయి, మేము విడుదల చేసినటువంటి కాలుష్యాన్ని ఇవి లాక్కుంటాయి, మీరు దాన్ని లెక్క కట్టట్లేదు అంటాడు భారతదేశం. అలాగే అడవులు ఎంత విస్తారంలో ఉన్నాయనే చూస్తున్నారు కానీ అవి దట్టమైన అడవులా, ఆ అడవులు ఎంత బలంగా ఉన్నాయి, అందులో ఉత్పాదకత ఎంత ఉంది, అందులో బాగా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయా, ఇవి లెక్కేయట్లేదు మీరు అని అంటాడు. ప్రతి దేశానికి అలాగే తీసుకున్నారు కదా అని వాళ్ళు అంటున్నారు. సో 2 రైటే. అలాగే రెలవెంట్ ఇండికేటర్స్, ఇంకొన్ని ఇండికేటర్స్ని మీరు జత చేయట్లేదు, కేవలం బయోడైవర్సిటీ ఇలాంటి వాటినే తీసుకుంటున్నారు తప్ప కార్బన్ సింక్స్ కానీ లేదా ఫారెస్ట్ల తాలూకా ప్రొడక్టివిటీని కానీ ఇంకా ఇతర ఇండికేటర్స్ని మీరు జత చేసి ఉంటే భారతదేశం ర్యాంక్ మెరుగయ్యేది అని భారత ప్రభుత్వం తాలూకా అభ్యంతరాలు అనేటటువంటి ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఎగ్జామినేషన్లో వస్తే కనుక 176 ర్యాంక్. మనం ఎన్ని చెప్పినా బుర్రకథ ఎంత బాగా చెప్పినా బొచ్చులో వేసేది 5 పైసలే. సో ఎన్వైర్మెంటల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ ఇండియాలో వాతావరణానికి సంబంధించి నేషనల్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, డిజర్టిఫికేషన్కి సంబంధించి నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, పొల్యూషన్ కంట్రోల్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, స్పీసీస్ కన్జర్వేషన్, ఇవన్నీ భారతదేశంలో మనం తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్. దీనికి సంబంధించి క్లైమేట్ చేంజ్ ఎలియన్స్ 2017లో క్వశ్చన్ అడుగుతాడు. నేను ఆల్రెడీ పక్క తప్పుకున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 26వ సెషన్ ఫలితాలను వివరించి ఈ సదస్సులో భారతదేశం చేసినటువంటి హామీలు ఏంటి, అదే 45%కి అప్పుడే పెంచారు యాక్చువల్గా. సో ఇది 200 పదాల్లో రాయండి. దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఫర్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఇది ఈరోజు టాపిక్ ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.